అలాగే యేసు అను మాటకే రక్షకుడు అని అర్థం. దేవుడు యేసుని రక్షకుడుగా పరిచయం చేస్తున్నాడు. ఇలాగ యేసు తన్ను గూర్చి తాను పరిచయం చేసుకున్నవి, భక్తులు ఆయన గూర్చి పరిచయం చేసినవి, పరలోకపు తండ్రి ఆయన గూర్చి ఈయన నా ప్రియ కుమారుడు మీకు రక్షకుడు అని ఆయన పరిచయం చేయటం, ఇలా ఆయనను గూర్చి అనేక విధాలుగా మనం పరిచయాన్ని కలిగి ఉన్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో యేసు ప్రభువారు తన్ను గూర్చి తాను ఆహారముగా పరిచయం చేసుకుంటున్నాడు. నేను జీవాహారాన్ని, పరలోకము నుండి వచ్చిన ఆహారాన్ని నేను అని ఆయన తను ఒక ఆహారంగా పరిచయం చేసుకుంటున్నాడు. ఈరోజు నేను మీతో మనం ఖచ్చితంగా తినవలసిన కొన్ని విధములైన ఆహారాలను గురించి పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను. మనం ఖచ్చితంగా భుజించాల్సిన కొన్ని విధములైన ఆహారము. అందులో మొట్టమొదటిది యేసయ్య తన్ను తాను పరిచయం చేసుకున్నట్టుగా జీవాహారమైన యేసును మనం భుజించాలి. ఇందాక మనందరం ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని, పొరపాట్లు లోపాలు ఒప్పుకొని, క్షమాపణ అడిగి దేవుని యందు భయభక్తులను తిరిగి బ్యాలెన్స్ చేసుకొని ప్రభు బలను సమీపించాం. కొంతమంది హృదయంలో ప్రభు బల్ల కార్యక్రమం అంటే పాపాలు ఒప్పుకోవటమే ప్రధానం అన్నట్టుగా అభిప్రాయం ఉంది. ఎందుకు ప్రతి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం అంటే కేవలం పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందడానికి. మామూలుగా అయితే అలా ఒప్పుకోరు కాబట్టి ఈ ప్రభు బల్ల కార్యక్రమం పెడితే ఈ రూపేణా అన్న ఒప్పుకుంటారేమో, దిద్దుకుంటారేమో, ప్రక్షాళన చేసుకుంటారేమో, శుద్ధీకరణ పొందుతారేమో అన్న అభిప్రాయంతో దేవుడు ఈ ప్రభు బల్ల ప్రక్రియను ఏర్పాటు చేశాడని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అది కాదు. ప్రభు బల్లలో మనం చెయ్యి వేయటం అనేది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. అది దానివల్ల ఉనగూరే ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి. పాపములను ఒప్పుకొనుట, లోపములను దిద్దుకొనుట, మారు మనసు పొందుట అనేది ప్రభు బలను తీసుకోవడానికి ముందు మనం పొందవలసిన సిద్ధపాటు. ఇది కొంచెం దయచేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. ఈ పాయింట్ కేవలం ప్రభు బలంతా కూడా ఈ పాపాలు ఒప్పుకోవటానికి, మారు మనసు పొందడానికి, దిద్దుబాటు చేసుకోవటానికి, ఫ్రెష్ అప్ అవటానికి అని అనుకుంటున్నారు. కాదు. ప్రభు బల్ల వల్ల అది కాదు మనకు వచ్చే ప్రయోజనం. ప్రభు బలను పొందటానికి మనం సిద్ధపడే సిద్ధపాటు మాత్రమే అది. దోషాలు, అపరాధాలు, పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకొని మారు మనసు పొంది ఇంకా మళ్ళీ వాటి జోలికి వెళ్ళకూడదని ఒక తీర్మానం చేసి ప్రభువుని క్షమాపణ అడిగి ఆయన కృపను వేడుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించి, దేవా తెలిసి నేను జాగ్రత్తగా ఉన్నాను, అయినప్పటికీ ఎక్కడన్నా ఏదన్నా లోపం నా వల్ల జరిగితే అది కూడా నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచు. నాకు యోగ్యత లేదు, నా అంతటా నేను నా స్వక్రియల చేత నీ ముందు నేను యోగ్యురాలుగా నిలబడలేను గనుక నేను మంచి అనుకుంటాను, కానీ ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు పడతా ఉంటాను గనుక దయచేసి నీ రక్తంతో నన్ను కడుగు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కృపను వేడుకోవాలి, రక్తమును ఆశ్రయించాలి, క్షమాపణ కోరుకోవాలి, జరిగిన పొరపాట్లు ఏవైనా ఉంటే మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి, ఒక మంచి తీర్మానం చేయాలి. ఇదంతా కూడా ఆయన శరీర రక్తాల్లో మనం చెయ్యి వెయ్యక మునుపు మనం పొందవలసిన సిద్ధపాటే కానీ కేవలం ఇది కేంద్ర బిందువు కాదు.